నేను భాగ్య. ప్రస్తుత సమాజంలో కొంతమంది ఎలా ఉన్నారంటే, వేరే మతానికి సంబంధించిన వాళ్ళ నిజాలు బయట పెడితే వాళ్ళు మంచివాళ్ళు. మన మతానికి సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ మీద బురద చల్లేద్దాం. ఎందుకంటే మన గురించి మాట్లాడుతున్నాం కదా! అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది సరైన విచక్షణ అంటారా? నేను ఏదైతే జాన్ పాల్ గురించి మాట్లాడానో ఆ కింద కామెంట్స్ అంటే ఇప్పుడు కామెంట్స్ గురించి నేను వీడియో చేస్తున్నానా అంటే ప్రూఫ్స్ చూపించడానికి మాత్రమే వీడియో చూపిస్తా. నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడనని స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా. అయితే ఆ కామెంట్స్‌లో ఏంటిదంటే ప్రూఫ్ చూపించి మాట్లాడని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. ఇంకొకటి ఏంటిదంటే కింద కామెంట్స్‌లో నేను గమనించింది ఎవరైతే మా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు కాదు. ఈ పెట్టే వాళ్ళందరూ ఫేక్ ఐడీ గాళ్ళు. అది కూడా వాడి ఫాలోవర్స్. తప్పు చేసిన వాడు తాను తప్పు చేశానని ఒప్పుకోడు గదండీ! ఇంకా ఎవరైతే నువ్వు తప్పు చేశావని చెప్తున్నారో వాళ్ళ మీద నింద వేయడానికి ఇలాంటి మందంతా గుంపులుగా వస్తది. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైతే జెన్యూన్‌గా నిజం వైపున నిలబడతారో అది ఏ మతానికి సంబంధించిందైనా సరే వాళ్ళ గురించి కొన్ని ఆధారాలతో నేను ముందుకొచ్చాను. ఈ ఆధారాలు కూడా ఎవరైతే ఈ జాన్ పాల్‌కి సంబంధించిన ఫ్రెండ్ ఉన్నారో అతని కన్వర్జేషను, ఇంకొకటి ఒక అమ్మాయి గురించి మాట్లాడుకున్నాము. ఆ అమ్మాయి యొక్క తల్లి మాట్లాడిన మాటలు. సో, ఇంకొకటి ఏంటిదంటే డైరెక్ట్‌గా తలెత్తి మాట్లాడించొచ్చు కదా! అని కొంతమంది అంటారు. మాట్లాడించడానికి ఇబ్బంది లేదండి. అది కూడా తొందరలోనే వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ అమ్మాయి ఉన్న సిట్యుయేషన్ ఏంటి? ఆ అమ్మాయిని వీడంతలాగా బ్రెయిన్ వాష్ చేసి మౌల్డ్ చేశాడు. అసలు ఆ అమ్మాయి ఇంట్లో ఉందా? బయటకెక్కడికైనా ఎళ్ళిపోయిందా? ఇంకొకటేంటిదంటే ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా దొంగకి ధైర్యం ఎక్కువ అన్నట్టు వీడెంత చండాలంగా మాట్లాడుతున్నాడంటే సింపుల్‌గా ఒక మాట చెప్తున్నాడు. నేను మగాడిని. నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. ఎవరైనా నన్ను టచ్ చేయగలరా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ వీడియోస్ కూడా ప్లే చేస్తాను. మొదటిగా ఎవరైతే ఇతని ఫ్రెండ్ ఉన్నాడో ఆ ఫ్రెండ్ యొక్క కన్వర్జేషన్ పిన్ టు పిన్ మనం మాట్లాడుకుందాం. నిన్న వీడియోలో కొంచెం లెంగ్తీ అయిందని చెప్పేసి మధ్య మధ్యలోనే తీసుకున్నాను. కొంతమంది ఏమన్నారంటే ఆ వీడియో ఫుల్‌గా వినిపించు. ఎందుకు సగం సగం కట్ చేస్తున్నావు అని అన్నారు. ఈ రోజు ఈ ఆడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకుందాం. అసలు వీడెంత అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నాడు, తప్పు చేసి కూడా ఎంత అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నాడు అనే విషయాలు పిన్ టు పిన్ ఈ రోజు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు విచక్షణ కలిగిన వారు ఏ విధంగా కామెంట్స్ పెడతారో నేను చూస్తాను. నేను ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎవరికీ బయాస్డ్‌గా లేను. ఎవరు తప్పు చేసినా వాళ్ళ గురించి మాట్లాడుతున్నానని చెప్పాను. మరి అప్పుడు నచ్చిన నేను ఇప్పుడెందుకు నచ్చట్లేదు మీకు? అంటే మన కమ్యూనిటీలో మన వాళ్ళు తప్పు చేస్తే మనం దాచేసుకుంటే అది ఎంత వరకు న్యాయం అవుతుంది? సరే రేపొక రోజు ఇప్పుడు మనం దాచిపెట్టుకుంటున్నాం ఓకేనండి. రేపన్న రోజు అలాంటి దుర్మార్గులు మన ఇంట్లో ఆడపిల్లల్ని చెరపట్టరా వాళ్ళు? అప్పుడు కూడా ఇలాగే మౌనంగా ఉందామా? ఇప్పుడు బయటకు తీసుకురావడానికి కారణం ఏంటి? కొంతమందికన్నా అవేర్‌నెస్ వస్తే ఇంకా అమ్మాయిల్ని వాడు ట్రాప్ చేయకుండా ఉంటాడు అని ఒక్క విషయం మీదనే కదా మనం మాట్లాడుతున్నాము. వేరే మతాల వాళ్ళ గురించి మాట్లాడినా కూడా ఇదే విషయం మీద కదా మాట్లాడుతున్నాము. ఓకే. లెట్స్ కమింగ్ టు ద పాయింట్. ఆ ఫ్రెండ్ ఈ జాన్ పాల్‌కి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏంటో పిన్ టు పిన్ విందాం మనం. హలో. హలో! చెప్పండి. ఒకసారి వీడియో కాల్ చేయి. ఎందుకు? చెప్తాం. చేయను. ఇంత అగ్రెసివ్‌గా మాట్లాడుతుంది ఆ జాన్ పాల్ అనేటోడే. ఓకే. బెదిరిస్తున్నాడన్నమాట వీడియో కాల్ ఆన్ చేయని. తర్వాత ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. వీడియో కాల్ చేయి. చెయ్యను. అడిగిన వాటి సమాధానం చెప్పు. ఏంటి చెప్పు? మనసాక్షితో చెప్పు. ఓకే. పని మనిషి విషయంలో నేను బిహేవ్ చేసిన విధానంలో రాజమండ్రి వాళ్ళతో నువ్వు చెప్పడానికి ఆంతర్యం ఏమిటి? ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుందామండి. పని మనిషి గురించి నీకెలా తెలుసని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేశారు. వీడి నోటితోనే బయటకొచ్చింది కదండీ! మళ్ళీ కొంతమంది వాడు వీడు అంటున్నావంటే, దేవుడి పేరు చెప్పుకొని ఇలాంటి తప్పుడు పనులు చేసేవాడు ఎవడైనా సరే వాడు వీడే. వాడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజం ఎవ్వరు కూడా వాడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. పని మనిషి గురించి నీకెలా తెలుసని కొంతమంది కామెంట్స్ పెట్టారు కదా! వీడే చెప్తున్నాడు కదా! పని మనిషితో నేనున్న దాని గురించి నువ్వు వేరే వాళ్ళకి చెప్పాల్సిన నెసెసిటీ ఏంటి అని అంటున్నాడు. ఓకే. ఆ పని మనిషితో ఎలా బిహేవ్ చేసాడో ఏంటో విందాం ఒకసారి. ఇది నా కూతురు విషయం బ్రదర్. నీకు ఇక్కడ కూతురు ఉన్నారు. ఇక్కడ ఆయన గురించి చెప్పు అన్నప్పుడు నేను ఇది ఓన్లీ అలిగేషన్ మాత్రమే. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదక్క అని చెప్పాను. ఓకే. ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టే సీన్ లో నుంచి, ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఈ ఇష్యూ సంబంధం లేదు. మీకు నాకు ఈ ఇష్యూ సంబంధం. ఓకే. మన జర్నీ అన్నది నీకు తెలుసు. ఇప్పుడు ఈ జర్నీలో వాళ్ళు నీ కొత్త వ్యక్తులు, నా ద్వారా పరిచయమైన వ్యక్తులు, మధ్యలో వచ్చిన వ్యక్తులు. ఇప్పుడు నీతో ఉన్నంత చనువు నేను వాళ్ళకి ఇవ్వలేదు. ఓకే. నేను ఏం చేశాను, ఎలా ఉన్నాను అనేది కంప్లీట్ గా తెలుసు. ఇప్పుడు కొత్తగా నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఇలాంటప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను జాన్ పాల్ క్యారెక్టర్ ఏంటి అని అన్నప్పుడు ఇప్పుడు దానికి ఊతమిస్తూ ఇలాంటి విషయాన్ని చెప్పడం అవసరమా?
లేకపోతే ఫస్ట్ నాతో డిస్కస్ చేయాలనా? అక్కడ ఏం జరిగింది? వాళ్ళ ఏం కూతురుతో జరిగింది? ఏం జరిగింది? ఈ ఆ! విషయాలన్నీ ఆమె చెప్పింది. హైదరాబాద్‌కొచ్చినప్పుడు మీరిద్దరు ఎంత క్లోజ్‌గున్నారో చూసాను నేను. చూసినప్పుడు ఓకే. నాకు గూడా అనుమానం వచ్చింది. కాబట్టి ఓకే. ఇది నిజమేమో హ్మ్. అని చెప్పాను. ఓకే. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడాడు గదండీ! హైదరాబాద్‌కి నేనొచ్చినప్పుడు మీరిద్దరు ఎంత క్లోజ్‌గా ఉన్నారో నేను చూసాను కాబట్టి నాకు అనుమానం వచ్చింది. ఆ క్లోజ్‌నెస్ అనేది ఆ పని మనిషికి జాన్ పాల్‌కి అన్నట్టు. ఇంకొకటి వేరే సహోదరి అని చెప్తున్నారు గదండీ! ఆ పెద్దావిడ ఎవరంటే ఎవరైతే ఈ అమ్మాయిని ట్రాప్ చేసాడో 24 ఇయర్స్ అమ్మాయిని వాళ్ళ తల్లి అన్నమాట. ఇక్కడ కూడా వాళ్ళ తల్లి శివారెడ్డి అనే అతనికి కాల్ చేసి అడిగినప్పుడు చెప్పిన కన్వర్జేషన్ జరుగుతుంది వీళ్ళ మధ్యన. ఆ తల్లి అడిగిన విషయాలకి అంటే జాన్ పాల్ అనే అతని క్యారెక్టర్ ఏంటి? నా బిడ్డతో కూడా ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అన్న విషయం వచ్చినప్పుడు, ఈ పని మనిషి గురించి నేను చెప్పాను అని చెప్పేసి శివారెడ్డి చెప్తున్నాడు. నేను పిన్ టు పిన్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ పని మనిషి అనే వర్డ్ అనేది ముందు శివారెడ్డి నోటి నుంచి వచ్చిందా? లేకపోతే ఈ జాన్ పాల్ అనే అతనే ఈ పని మనిషి టాపిక్ గురించి తీసాడా? ఇంకొకటి ఏమంటున్నాడంటే మనం జేసింది తప్పు. ఆ తప్పుని వేరే వాళ్ళు అడుగుతున్నప్పుడు ముందు నన్ను ఫోను చేసి నాకు మాట్లాడి, ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడాలి కదండీ! అంటే మనము ఎన్ని తప్పులైనా జేసేవచ్చు. వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రము నీ పర్మిషన్ తీసుకొని చేయాలన్నమాట. నువ్వు కూడా అలాగా మీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇలాంటి తప్పుడు పనులన్నీ జేస్తున్నావేమో నువ్వు. క్లోజ్‌గా ఉంటే ఏమున్నట్టు? నాకు తెలియదది. నీకు తెలియాలి. ఏవండీ నాకిక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఒక దైవజనుడు క్రిస్టియన్స్‌లో ఒక దైవజనుడు ఆర్ పాస్టర్స్ స్వామీజీలు, గురువులు, సాధువులు. అలాగే ముస్లిమ్స్‌కొచ్చేసరికి కొంతమంది మత పెద్దలుంటారు కదా! వీళ్ళు పని మనుషులతో క్లోజ్‌గా ఉంటారా? ఒక్క క్వెషన్ అండి. సింపుల్ క్వెషన్. అంటే ఈ శివారెడ్డి అన్న అతను కూడా చెప్పాడు. ఏంటి మీ ఇద్దరిని అలా చూసినప్పుడు కూడా నాకు అనుమానం వచ్చిందంటే, ఆ అనుమానం అన్న మాటలోనే వాళ్ళ క్లోజ్‌నెస్ ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కదా మనము. అంటే క్లోజ్‌గా ఉంటే తప్పా అని అడుగుతున్నాడంటే, ఆ క్లోజ్‌నెస్ ఎంత వరకు వెళ్ళకపోతే, నీ ఫ్రెండే నాకు కూడా అనుమానం కలిగింది అని చెప్పేసి అనుంటాడు. ఇస్తూ ఇలాంటి విషయాన్ని చెప్పడం అవసరమా? లేకపోతే ఫస్ట్ నాతో డిస్కస్ చేయాలనా? నువ్వు నా హ్మ్. గురించి సోషల్ మీడియాలో ఇంత చెప్పావు. నేను నీ గురించి హ్మ్. చెప్పలేనా? నాకు సోషల్ మీడియా లేదా? నేను లేదు. చెప్తూ నేను లేదు. ఇప్పుడు లేదు. నువ్వు లేదు. నువ్వు లేదు. ఇన్ని లేదు. ఇన్ని నీ నీ దగ్గర నుంచి మోసం చేసి నేను ఇన్ని హ్మ్. తీసుకున్నానని చెప్పావు గదా! ఇవన్నీ తీసుకొని నేను ఎవరికైనా ఇవ్వలేనా ఒకవేళ తీసుకొనుంటే? రాదు. నెక్స్ట్ వీక్ లోపల కూర్చుంటావు. ఆహా! అవునా? నీ గురించి నిజాలు మాట్లాడితే నువ్వు లోపల పెట్టిస్తావన్నట్టు. నువ్వు చేసిన పనులన్నీ చాలా చక్కని పనులు కదా! అలాంటి పనుల గురించి మాట్లాడితే నువ్వు లోపల పెట్టిస్తావన్నమాట. మరి నువ్వు చేసిన పనులేంటి? ఇక నీ ఫాలోవర్స్. మేబీ నీ ఫాలోవర్స్ కూడా ఇట్లానే తయారయ్యారేమో. జెన్యూన్ పర్సన్స్ ఎవరు ఇట్లా ఉండరు. ఇంకా ధమకి ఇస్తున్నాడు చూద్దాం. లోపల కూర్చుంటావు. ఆహా! అదే అంటున్నాను. ఆ! 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 అన్ని అన్నిటికి రెడీ అయ్యి చెప్తున్నాను. ఆ! ఆ! రెడీ. నేను జస్ట్ నేను కూడా రెడీయే. ఎంత ఓకే. దూరం రెడీ. ఓకే. ఆ! పర్లేదు. దాని ఆ! దాని గురించే మాట్లాడుతున్నాను. ఆ! దాని గురించి వెళ్దాం ఇద్దరం ఆ! కలిసి. ఇదండి. సో, నీ గురించి నేను మాట్లాడలేనా అనంటే, మాట్లాడు నెక్స్ట్ మినిట్ నువ్వు లోపల కూర్చుంటావని ధమకిస్తున్నాడంటే, తప్పు చేయనోడు అని అనుకోవాలా? లేకపోతే నా తప్పులు బయట పెడితే నీ సంగతి తేలుస్తాను అని చెప్పేసి అంటున్న ఇతన్నింకా దేవుడి పరిచారకుడిగా పూజించాలంటారా? ఇంకా ఉన్నాయి. అతను మాట్లాడిన మాటలు ఇంకా ఉన్నాయి చూద్దాం. చెప్పు. ఓకే. ఇప్పుడు హ్మ్. క్లోజ్‌గా ఉన్నాము అంటే, హ్మ్. మనం ఉన్నటువంటి క్లోజ్‌నెస్‌కి పక్కకు తీసుకొని వెళ్లి, అన్న ఎందుకు క్లోజ్‌గా ఉన్నారు? అన్నాను. ఆ! దాని గురించి వెళ్దాం ఇద్దరం ఆ! కలిసి. వెళ్దాం. చెప్పు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక సుద్దపూస మాట మాట్లాడుతున్నాడు వినండి ఒకసారి. హ్మ్. క్లోజ్‌గా ఉన్నాము అంటే, హ్మ్. మనం ఉన్నటువంటి క్లోజ్‌నెస్‌కి పక్కకు తీసుకొని వెళ్లి, అన్న ఎందుకు క్లోజ్‌గా ఉన్నారు? ఏం జరిగింది? అని అడిగేటువంటి రైట్ మీకు లేదా? పని మనిషితో మనము అంత క్లోజ్‌గా మూవ్ అయిపోతా ఉంటేనంట, ఈ ఫ్రెండ్ అనేటోడంట, "అన్నా నువ్వు పక్కకి రా" అని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళి, "ఎందుకన్నా అలా క్లోజ్‌గా ఉంటున్నారు?" అని చెప్పేసి అడగాలంట. అలా అడగకుండా ఇప్పుడు బయట చెప్పాడని జెప్పేసి ఈ చిందులనమాట. చాలా బావుంది కదండీ లాజిక్కు. అడగాలంట ఫస్టు ఎందుకు క్లోజ్‌గా ఉన్నారు అని అడగాలంట. నువ్వు క్లోజ్‌గా ఉన్నది తప్పు కాదు. నువ్వు క్లోజ్‌గా ఉన్నావు అని బయట పెట్టింది తప్పు. వెనకాల నీ ఫాలోయర్స్ తానా తందానా. ఇకపోతే ఏంటంటే, అన్నా నువ్వెందుకు క్లోజ్‌గా ఉన్నావు అని చెప్పేసి అడగలేదు కాబట్టి అతను చేసింది కూడా తప్పు. ఇంకా ఉన్నాయి కొన్ని ఆణిముత్యాలు. అడిగారు కదండీ! పిన్ టు పిన్ చూపిస్తున్నా. నేనసలు ఆ టాపిక్ నేను మీ దగ్గర ఎత్తలేదు. నాకెప్పుడు ఎందుకు చెప్పింది ఎత్తలేదు? ఆమె వచ్చిన తర్వాత ఆ! చెప్పింది. మీరెళ్ళిన తర్వాత. ఏం ఏమని? మీరెళ్ళిన తర్వాత కదా చెప్పింది నాకు ఈ విషయము. ఇట్లిట్లా ఓకే. జరిగింది. నాకు నేను ఫోన్ హైదరాబాద్ చేయకుండా వచ్చాను. మా అమ్మాయికి ఫోన్ చేసి వస్తున్నాడు. హ్మ్. హోటల్‌కొచ్చినప్పుడు కూడా నాకు ఫోన్ చేయలేదు. మా అమ్మాయికి ఫోన్ చేశాడు. హ్మ్. ఇవన్నీ చెప్పిన తర్వాత ఓకే. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ మా అమ్మాయికి ఫోను చేసి మాట్లాడుతున్నాడని చెప్పేసి ఒక అమ్మాయి ఇష్యూ వచ్చింది కదండీ! ఆ అమ్మాయికి సంబంధించిందే ఈ రాజమండ్రికి సంబంధించిన తల్లి అన్నట్టు. వాళ్ళది రాజమండ్రి.
ఆ రాజమండ్రిలో ఎలాంటి ఈ దేవుడి సభలు పెడుతున్నా కొంతమంది ఆర్గనైజర్స్ ఉంటారు కదండీ! ఒక కాన్ఫరెన్స్ పెట్టేటోళ్ళు. లైక్ మనకి ఈ జాతరలు జరిపించేవాళ్ళు, పూజలు జరిపించేవాళ్ళు ఎవరైతే ఒక కుటుంబం తీసుకొని దాని ఖర్చులన్నీ భరిస్తారో, అలాగే వీటికి సంబంధించిన ఈ కాన్ఫరెన్స్‌లన్నీ కూడా రాజమండ్రిలో ఆ తల్లిగారు పెట్టించేవారనమాట. వాళ్ళ ఫ్యామిలీ పెట్టించేవారు. ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడదాం. ఈ జాన్ పాల్ అనేటోడు ఎవరైతే ఫ్యామిలీ పెట్టిస్తున్నారో, ఎవరైతే ఫ్యామిలీ అలాంటి మీటింగ్స్ పెట్టిస్తున్నారో, ఆ తల్లిదండ్రులతో మాట్లాడతాడా? లేకపోతే ఆ ఇంట్లో ఆడపిల్లలకి ఫోను చేసి మాట్లాడతాడా? నేనొచ్చాను, నేను హోటల్‌లో ఉన్నానని చెప్పేసి ఆడపిల్లలతో మాట్లాడతాడా? లేకపోతే ఆ ఇంటి పెద్దలతో మాట్లాడతారా? ఇక్కడ తెలియట్లేదా వీడి బుద్ధి మీకు? ఆ! ఓ ఎగేసుకొని పరిశుద్ధుడు లేకపోతే పత్తి తన్నట్టు మాట్లాడుతున్నారు మీరు? వింటున్నారు గదా! వాళ్ళ ఫ్రెండ్ నోటితోనే వింటున్నారు గదా! వీడి నోటితోని కూడా వింటున్నారు గదా! ఒక మీటింగ్‌కొచ్చినప్పుడు ఆ మీటింగ్‌ని ఎవరు అరేంజ్ చేస్తున్నారో ఆ పెద్దోళ్ళతో మాట్లాడతారా? లేకపోతే ఆ ఇంటి ఆడపిల్లలతో మాట్లాడతారా? ఇదే అనుకుంటా. మేబీ మీ ఇంటి ఆడపిల్లలతో కూడా మాట్లాడితే ఆ బాధేంటో తెలుస్తదేమో మీకు. అప్పుడు అన్న ఈ విధంగా నైట్ కాల్ చేసింది. ఈ విధంగా మాట్లాడింది. నేను ఈ విధంగా మాట్లాడాను అని నాకెందుకు చెప్పలేదు? ఎప్పుడు? మళ్ళీ వేరే వాళ్ళు ఫోను చేసి ఇతని గురించి తెలుసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈయనకి చెప్పాలన్నమాట. అంటే వీళ్ళు పత్తిత్తులు కదండీ! తప్పేమి తెలీదు. నిజంగా ఒక విషయం మాట్లాడుకుందామండి మనం. ఒక ఇద్దరు వ్యక్తులున్నట్టు, ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు, ఇద్దరిలోనూ తప్పులేదని అన్నప్పుడు, మూడో వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి గురించి రెండో వ్యక్తి దగ్గర మీ ఫ్రెండ్ అలాంటోడంట అనంటే, వెంటనే ఈ ఫ్రెండు ఇతనికి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి. వీడు తప్పు చేశాడని జెప్పేసి వాళ్ళ ఫ్రెండ్‌కి అనుమానం వచ్చినప్పుడు ఇంకేం చెప్తాడు? ఇంకా లాజిక్కల్ తీస్తున్నాడనమాట. నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు ఫోను చేసి చెప్పలేదు? వాళ్ళు ఫోను చేశారని జెప్పేసి లాజికల్ చెప్తున్నారనమాట. ఇన్ కేస్ ఫోను చేస్తే ఏమంటావు నువ్వు? ఏ అలా కాదు తమ్ముడు మామూలుగా చెప్పే అని చెప్పేసి కవరింగ్ ఇస్తావనమాట నువ్వు. మీ దగ్గరకొచ్చినప్పుడు. ఆల్రెడీ నైట్ కాల్‌లో మాట్లాడాను. ఓకే. ఏమని? ఏమని? ఇదే విషయం. ఎందుకు ఏమని? చెప్పలేదనే విషయం మాట్లాడాం గదా! నాకు చెప్పలేదే. ఆ! ఏం చెప్పావు నాకసలు? ఇప్పుడు అక్కే చెప్పింది గదా! నేనే చెప్పాను ఆ! బ్రదర్. ఇక్కడ అక్కను వదిలిపెట్టే. వదిలిపెట్టు అక్కను వదిలిపెట్టే. ఇక్కడ అక్కను వదిలిపెట్టే. మనిద్దరం మాట్లాడుకుందాం. ఓకేనా? నేను హైదరాబాద్ నీ దగ్గరకొచ్చినప్పుడు, ఇంటికొచ్చినప్పుడు శుద్ధపూసలాగా మనిద్దరం ఇది ఇది అని చెప్తున్నావు. ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎళ్ళిన తర్వాత ఈ కాల్ ఎందుకు చేసావు? సోషల్ మీడియాకి ఏది? ఎళ్ళకముందు చేయొచ్చు కదా ఈ కాలు. మళ్ళీ చేస్తాను ఇప్పుడు. ఈ రోజు మళ్ళీ చేస్తాం. మనం ఎంతైనా చేస్తాం. మనకి సిగ్గు లేదనమాట. సిగ్గిడిచొచ్చినోళ్ళం కదా! కాబట్టి నేనింకా పత్తిత్తునని చెప్పేసి చేస్తాడు. లాస్ట్‌లో ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియోలో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఎవడు నన్నేం చేయలేడు. లాస్ట్‌లో ప్లే చేస్తాను ఆ వీడియో. ఈ రోజు మళ్ళీ చేస్తాను. అవసరం ఏంటి? ఈ రోజు మళ్ళీ చేస్తాను. ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి. నువ్వు చెయ్యి. క్లారిటీ అదే క్లారిటీ కావాలి. చెయ్యడమే నాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నీ గురించి ఎవరు బయట పెట్టట్లేదు. నీ గురించి నువ్వే పెట్టుకుంటున్నావు. అది. ఓకే. అదే అంటున్నా. చెప్తాను. బయట పెడదాం. మొత్తం అంతా బయట పెడదాం. ఏం అక్కర్లేదు. మొత్తం బయట పెడదాం. కాల్ మొత్తం 2 గంటల 26 నిమిషాలు రికార్డింగ్ నా దగ్గర ఉంది. అది కూడా బయట ఓకే. ఏమి ఇబ్బంది లేదు. రికార్డింగ్లు పెట్టడం అన్నది ఇల్లీగల్. ఓకేనా? ఇల్లీగల్. దాని ఇప్పుడు వెళ్తాను. ఇప్పుడు వెళ్తాను. టోటల్ గా మొత్తం అంతా బయటకు వస్తుంది. ఏముండదు ఇక్కడ. మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. అంత బయటకు వచ్చేస్తుంది. ఈ కాన్సిక్వెన్స్ రెడీగా ఉండి అంతే. ఇంకేం లేదు. 100% రెడీ. ఈ కాన్సిక్వెన్స్ రెడీగా ఉండు. 100% నేను రెడీ. విన్నారు కదండీ కన్వర్జేషన్ మొత్తము. ఈ క్లారిటీ సరిపోతుందా? ఇంకా క్లారిటీ ఇవ్వాలంటారా? మాట్లాడుకున్న వీడియోస్ అన్ని కాల్ రికార్డ్స్ అన్ని నా దగ్గరున్నాయని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్ చెప్తుంటే, వీడు మళ్ళీ ధమకి ఇస్తున్నాడు. ఏంటి? అది ఇల్లీగల్ అంట. సరే. కాల్ రికార్డింగ్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టుకోవడం ఇల్లీగల్ గానీ, పెళ్లయిన తర్వాత 5, 6గురితో తిరిగేయడము లీగల్ అన్నట్టు నువ్వు. ఆ! అదే మన మతం మనకు నేర్పించింది. మనం అదే దారిలో వెళ్తున్నాం కాబట్టి మన వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా అదే దారిలో వెళ్ళాలన్నమాట. అదే నేర్పిస్తున్నావేమో నువ్వు. కాల్ రికార్డింగ్ అనేది పెట్టుకోవడము ఇల్లీగలు. బట్ మనం చేసేది మాత్రం పరిశుద్ధమైన పని. కేస్ పెడతావు నువ్వు. అసలు నీ మీద ఎవరు కేస్ పెట్టట్లేదని అనుకుంటున్నావేమో నువ్వు. వెయిట్. ఒక 15, 20వ తారీఖు వరకు ఆగితే తెలుస్తుందన్నమాట. ఇకపోతే ఏదైతే రాజమండ్రిలో ఒక అమ్మాయి ఉందో వాళ్ళ తల్లిగారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామన్నట్టు. వాడి విషయం ఒకటేనండి. ఒకటే ఆడి విషయంలో చేయగలిగింది ఏంటంటే ఆయన్ని కొద్ది రోజులు వదిలేయండి. వదిలేసిన తర్వాత ఆడు దొరుకుతాడు మనకి. ఇక మొన్న చిన్నారికి వచ్చి పారిపోయాడండి. బెల్ట్ ఎట్టుకుని కొడతాడేమో అని బయట బెల్ట్ ఎట్టి బెదిరించాడండి. నువ్వు వేసేస్తాను
నిన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అది ఇదని ఫుల్ గా వేసుకున్నారండి. నేను మామూలుగా కాదు, భయపడిపోయండి. 5:30 సెమినార్ అయిపోతే గబగబా సర్దేశాను. అదే అదే ఫంక్షన్ హాల్ లోనే రూమ్. నేను ఎప్పుడు మందిర బుక్స్ చెప్తానండి అడిగి. నేను బుక్ చేయనని చెప్పానండి. బుక్ చేయను. నేను నువ్వు ఏమన్నావు, నాకు డబ్బులు అక్కలేదు, నాకు సెమినార్ అరేంజ్ చేయన్నావు. నేను అదే అరేంజ్ చేస్తా. ప్రతి నెల నువ్వు రావాల్సిందే, నువ్వు రానడానికి వీల్లేదు అంటే శివారెడ్డి మీద కోపంతో, శివారెడ్డి మీద కోపం ఎందుకంటే నేను ఇతని విషయాలు, నేను నాకు కొన్ని విషయాలు చెప్పిన విషయాలన్నీ నాకు మ్యాచ్ అయ్యాయి. లేడీస్ విషయంలో ఎక్స్క్యూజ్ మీ, విజయవాడ వారానికి 2 సార్లు వెళ్తాడు. వెళ్ళి ఆవిడ ఇంట్లో ఉంటాడండి. ఒక ఆవిడ ఇంట్లో ఉంటాడు. ఆవిడ పేరు స్వాతి ఏదో ఉందని పేరు. ఆవిడ విషయం బయట రాలేదు. ఆవిడతో రెస్టారెంట్ కి వెళ్ళడం ఇవన్నీ నాకు చెప్పాడండి. ఆవిడ వీడు వెళ్ళిన ప్రతిసారి ఆవిడతో కలిసి రెస్టారెంట్ కి వెళ్తాడండి. ఐస్ క్రీమ్లు తినిపించడం, ఇది తినిపించడం, ఆవిడ తీసుకెళ్ళడం. ఇప్పుడు ఏ రిలేషన్ లేకుండా ఒక లేడీతో ఎందుకు తిరుగుతాడండి? అవన్నీ చేసి ఉన్నాడండి. అవి ఎక్కడ బయటపడిపోతాయని కంగారు పడిపోయాడు. నెత్తి మీద పెట్టుకుని చూసానండి నేను. కాదని చెప్పానండి అతన్ని. 20,000 అంటాడు నేను ఇచ్చేది. ఆడేమన్నాడు తెలుసా అండి, మీరు నాకు ఇప్పుడు దాకా కానుక ఇవ్వలేదు అన్నాడండి. నేను ఏం చెప్తా పట్టదండి, 12,000 11,000 అవుతుందండి అడిగి డీజిల్ కి. నేను 20,000 ఇస్తానండి, మిగతా డబ్బులు కానుక కాదండి అడిగి. లేదండి నేను నక్కేసి ఇచ్చాను అడిగి. నేను నక్కేసి ఎంత అవుతుంది అని నక్కేసి 15,000 పోయినా 5,000 కానుకుంటది అని చెప్పేసి నేను ఇచ్చిందానండి. ప్రతి నెల నేను ఇచ్చానండి. కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాడండి. నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాడు ఆ రోజు. అది వీడియో రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఆడి జుట్టు నా చేతిలో ఉంది. నేను నా కూతురు కోసం వెయిట్ చేస్తున్నా. నా కూతురు నా ఇంటికి రావాలి. నేను అప్పుడు చెప్తాను ఆడి సంగతి. నేను గాని ఇప్పుడు బయటకు వస్తే నీ బతికేమవుతుందని అడిగానండి నేను. అంతవరకు వస్తే నేను ఊరుకోను. రోడ్డు మీద లాగేసి నేను జీవితంలో వాక్యం చెప్పకుండా చేసే పూచి కాదని చెప్పానండి. బైబిలే చెప్తుంది కదా నీతి మంత్రులు లేడని. అలాంటప్పుడు ఈడెలా చెప్పాడండి? ఆడి గురించి ఈడి గురించి ఈడెలా చెప్పాడు? పాప బయట ఉంది కదండి, రావాలి ఇంటికి రావాలి. ఈ సంగతి నేను చెప్పాలి. విన్నారు కదండి. ఇప్పుడు కూడా ఏంటిదంటే ఆ తల్లి బయటకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ దుర్మార్గుడు చేసిన పని ఏంటిదంటే వచ్చిన ప్రతిసారి ఈవిడికి కాకుండా వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడి ట్రాప్ లో పెట్టుకుని ఇప్పుడు ఆ అమ్మాయిని వీడు గుప్పెట్లో పెట్టుకున్నాడు అనమాట. ఈ ఇష్యూ అంతా జరుగుతుందని చెప్పేసి ఈ తల్లిదండ్రులు ఎవరైతే అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్తే కేసు పెట్టడానికి, మీరు కేసు పెడితే నేను చచ్చిపోతానని చెప్పేసి అమ్మాయి బెదిరిస్తుంది. ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ తల్లిగారు చెప్తున్నారు ఇప్పటికీ కూడా, నా కూతురు ఇంటికి రావాలి ఫస్ట్. నా కూతురు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు వీడి సంగతి చెప్తాను. దీనికి ఆన్సర్ ఇవ్వగలవా జాన్ పాల్ నువ్వు? లేకపోతే మళ్ళీ ఆ అమ్మాయితోనే మాట్లాడిస్తావా నువ్వు? మళ్ళీ కేసు పెట్టిస్తావేమో తిరిగి ఆ తల్లిదండ్రుల మీద. సిగ్గు లేదు అసలు నీకు. ఒక మంచి పొజిషన్ లో ఉన్నావు, ఒక ప్రీచర్ పొజిషన్ లో ఉన్నావు, భార్య ఉంది, అయినా నీకు ఇదేం పోయే కాలము? ఇక నీ ఫాలోవర్స్ అన్నట్టు ఇన్ని వింటున్నా సరే ఇంకా కొంతమంది వస్తారనమాట. వాళ్ళని నిజమైన గొర్రెలు అన్నట్టు. వీడు ఎంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు. ఇదంతా బయటకు వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో బయటకు వచ్చిన తర్వాత వీడు ఎంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ 2 వీడియోస్ చూడండి. కాబట్టి ఇక్కడ మీరు ఏమి చూస్తున్నారంటే, ఏం చేస్తున్నారంటే, మా దగ్గర రికార్డింగ్ ఉన్నాయంటే అడ్డంగా బుక్ అయింది మీరే. నేను మగాడిని, నాకేం ప్రాబ్లం ఉండదు. నాకు కొత్తగా పెళ్లి అయ్యేది లేదు, ఇప్పుడు కొత్తగా సంబంధాలు తిరిగేది లేదు. ఇక్కడ మగాడికి అలా పంచాయతీ ఏముండవు. నేనండి పెళ్లి అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చొని నాకు 4-5 లవ్ స్టోరీలు ఉన్నాయి, 4 సంబంధాలు ఉన్నాయి సార్, పర్లేదండి అని అంటది. ఏది మన భారతీయ వివాహ వ్యవస్థలో ఇది జరుగుతుంటది అనమాట. మగాడి 10 మంది చూస్తారు. కాబట్టి నాకేంటి వచ్చి పోయేది, నువ్వు రికార్డింగ్ బయట పెడితే నాకేం పోతుంది? ఇక్కడ పోయేది ఎవరికి? అమ్మాయికి పోతుంది. అమ్మాయి ఏం చేస్తుంది? ఒక ఖాళీగా ఉంటుందా? చదువుకోలేదా? నేను అది ఇంటర్వ్యూ ఆపేసిందా? లేదు కదా, వాళ్ళు చదువుకుంది. కాబట్టి తీసుకుని వెళ్ళి కేసు పెడుతుంది. ఎంత దారుణమైన పాపం చేశాడు, మర్డర్ చేశాడు, అరగాడు, అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, కుయుక్తి చేశాడు. 50 కేసుల తర్వాత ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించి మరలా నీ గురించి మాట్లాడతాం. ఏంటి కాదు అది. ప్రతి మనిషి జీవితంలో తొట్టుపడతాడు. ఏదో ఒక దశలో తొట్టుపడతాడు. ఈ రోజు పడుతుంటే పడతాడు. పడాలని చెప్పట్లేదు. దేవుడు వదిలిపెట్టాడు. మరలా పట్టుకొస్తాడు ఆయన. కాబట్టి బైబిల్ చదివి సావండి. బైబిల్ నువ్వు ప్రోత్సహిస్తున్నావు కదా వెనుకోండి. అమ్మాయి కేసు పెడతది అని అంటే మాకెవరికి తెలియదు. ఇప్పుడు అమ్మాయి నిజంగా కేసు పెడుతుందో లేదు అంటే నేను ముందు మాట్లాడాను కదండి, వీడే కేసు పెట్టిస్తాడని. కేసు పెట్టిస్తాడు మళ్ళీ వీడు అంటున్నాడు కదా, ఇంటర్మీడియట్ వరకు కాదు, బాగా చదువుకుంది, వెళ్ళి కేసు పెట్టదంటే వీడు వెనకాల ఉన్న అమ్మాయిని ప్రోత్సహిస్తున్నాడు. ఇంకొకటి ఏమంటున్నాడు, మన భారతీయ సంస్కృతి ఒకటి కంటే ఎక్కువ మంది ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పిందంట. వీడికి మాత్రమే చెప్పింది అనుకుంటా. ఇంకా అంటున్నాడు కదా, నేను మగాడిని, నాకేమీ అవ్వదు, పోయేది ఆడపిల్ల జీవితం అంటే. నీకు ఆడపిల్లల మీద ఏం గౌరవం ఉందని? గౌరవం ఉన్నవాడు అయితే ఇలాంటి చండల్పు పని ఎందుకు చేస్తావు? ఒకరికి తెలియకుండా ఒకరికి. పని మనిషి గురించి చెప్పింది నువ్వే.
ఆ! ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడింది నువ్వే. ఆ బేగంపేట జీవన్ జ్యోతి దాంట్లో కూడా తగలెట్టినావు ఇలాంటి దరిద్రమే. మరి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా కొంతమంది ఇలాగే గుడ్డి వాళ్ళలాగా ఫాలో అవుతున్నారంటే ఏమనాలండి మిమ్మల్ని? ఇక ఏమంటున్నాడండి? మధ్యలో ఆ బైబిల్‌ని తీసుకొచ్చి పెట్టేస్తున్నారన్నమాట. వీళ్ళకున్న దుర్మార్గపు బుద్ధి అదే. ప్రతి వాళ్ళు కూడా ఏంటిదంటే, వాళ్ళ మీదకి ఏదన్నా అటాక్ వస్తుందంటే మధ్యలో ఏదైతే మత గ్రంథాలు ఉంటాయో ఆ గ్రంథాలను పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే అది దాటుకుని ఎవడు వెళ్ళడు కదా! సామాన్యుడు అనేటోడు. ఎవడు వెళ్ళడు. ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి శోధనలొస్తాయి. ప్రతి వారి జీవితంలో వస్తాయంటే, మామూలు వాళ్ళ జీవితంలో వస్తే ఎవరు ఏమనుకోరు. మీరు దేవుడికి, ప్రజలకి మధ్య వారధిగా ఉన్నవాళ్ళే, మేము ఒకళ్ళ కంటే ఎక్కువ మందితో తిరిగేస్తాము. తిరిగేసిన తర్వాత మళ్ళీ ఎళ్లి ప్రార్థన చేసేసుకుంటే దేవుడు క్షమించేస్తాడంటే ఏం నేర్పిస్తున్నావు నువ్వు నీ ఫాలోవర్స్‌కి? నీ చర్చ్‌కొచ్చే వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? నీ మాటలినే వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? పర్వాలేదు. మీరు ఎంతమందితోనైనా ఎంత చండాలపు పనైనా చేసేయండి. తర్వాత వచ్చి దేవా నేను పాపం చేశాను. నన్ను క్షమించని జెప్పేసి అడగండి. అప్పుడు దేవుడు తీసేసుకుంటాడా? సిగ్గనిపించట్లేదా నీకు? ఆ! మామూలు వ్యక్తులు పాపంలో పడ్డారు. లేకపోతే ఇలాంటి చండాలపు పనులు చేస్తున్నారంటే వాళ్ళకి తెలీదు. దేవుడి గురించి పూర్తిగా అవగాహన ఉండదు, జ్ఞానం ఉండదు. మరి నువ్వు ఆ దేవుడి గురించి చెప్పే ప్రబుద్ధుడివి గదా నువ్వు. ఓహో! నువ్వు కూడా పడిపోవచ్చా? నీకు కూడా అప్లై చేసుకుంటున్నావు నువ్వు? అంటే ఆ దేవుడిని కూడా అడ్డం పెట్టుకొని చేస్తున్నావన్నమాట. నేను ఎన్ని సార్లు పాపం చేసినా సరే ఓకే. నేను మళ్ళీ ఆ మోకాళ్ళు నుంచి ఒకసారి ప్రార్థన చేసేసుకుంటే దేవుడు నన్ను క్షమించేస్తాడు. ఇది నువ్వు చెప్తుంది. ఎంత దారుణంగా వీడికి వీడే ఇన్ని నిజాలు ఒప్పుకుంటున్నా కూడా ఇంకా ప్రూఫ్స్ కావాలంటున్నారంటే ఏం కావాలండి ఇంకా ప్రూఫ్స్ మీకు? రేపన్నా రోజు మన ఇంటి ఆడపిల్ల లేకపోతే మనకు తెలిసిన ఆడపిల్లల్లో ఇలాంటి వెధవలు ట్రాప్ చేయరని గ్యారంటీ ఏంటి? ఇప్పటికే చాలా ప్రేయర్స్ జరుపుతూ ఉన్నాడు. ఇక 15వ తారీఖున ఎప్పుడో ఇంకొక సెమినార్ కూడా పెట్టబోతున్నాడు. ఇలాగా దేవుడు ముసుగులో, దేవుడు ముసుగేసుకొని, దేవుడి పేరు చెప్పుకొని దందాలు సాగించే వాళ్ళొకటున్నారు. అదొక సెపరేట్ బ్యాచ్. ఇకపోతే ఇలాగ ఆడపిల్లల్ని మోసం చేసి వాళ్ళ శారీరక అవసరాలు తీర్చుకుంటున్నారంటే వీళ్ళెంత దుర్మార్గులండి. ఇక వీళ్ళకి సెపరేట్ బ్యాచ్ అన్నట్టు. ఏదైతే నాకు కామెంట్స్ వచ్చినాయో అవన్నీ కూడా ఫేక్ ఐడీస్. వీడి బ్యాచ్ అన్నమాట ఇదంతా. అంటే మీరు కామెంట్స్ పెట్టినంత మాత్రాన నేను మాట్లాడింది అబద్ధమని నిరూపించాలనుకుంటున్నారా? వస్తాయి. ఇంకా వస్తాయండి. ఎప్పుడైతే ఆ తల్లిగారు చెప్పారు గదా! ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత వీడిని రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొడతారు. అది మాత్రం గ్యారంటీ. ఇంకొకటి ఆ తల్లి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగావు నువ్వు. అయినా సిగ్గులేదు నీ మొఖానికి. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ అంత పౌరుషంగా మాట్లాడుతున్నావు నువ్వు. దొంగకి ధైర్యం ఎక్కువ అంటారు. అలాగా ఇలాంటి దరిద్రమైన పని చేసి కూడా ఇంతలా మాట్లాడుతున్నావంటే నిన్ను ఎవడు చేయలేకపోతున్నాడు అని అనుకుంటున్నావు. ఇకపోతే ఈ ఫాలోవర్స్ అండి విశ్వాసులు. ఇలాంటి వాళ్ళనే నమ్ముతారన్నమాట. ఇక అమ్మాయిలు కూడా జెన్యూన్‌గా ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మొద్దు మనం. ఒక ప్రీచర్ తను. అంటే దేవుడి వాక్యం చెప్పే అతనితోటి అలాంటి పని చేయడానికి మీకు ఎట్లా మనసొచ్చిందండి? వాడికి బుద్ధి లేదు. గడ్డి తింటున్నాడు. మరి మీకేమొచ్చింది? అంటే దేవుడి పేరు చెప్పుకొని సేవ చేసే వాళ్ళతో వెళ్తే మీరు కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామని అనుకుంటున్నారా?